ఇక ఏపీలో స్వర్ణ అధ్యయనం లిఖించబడుతుంది. దేశానికి కావలసిన బంగారం మొత్తం కూడా తయారు చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ అయితే ఎదగబోతుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్ గోల్డ్ మైన్ ఉందో దానికి సంబంధించి చంద్రబాబు గారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్రను కూడా చంద్రబాబు గారు అయితే గుర్తు చేశారు. ఇక జొన్నగిరిని భవిష్యత్తులో స్వర్ణగిరిగా పిలుద్దామని చెప్పి చంద్రబాబు గారు ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. పురాతనంలో ఏదైతే బంగారు నిక్షేపాలతో స్వర్ణగిరిగా వెలుగొందినటువంటి జొన్నగిరి ఉందో అది మళ్ళీ తిరిగి ఇప్పుడు బంగారు గనిగా మారిన నేపథ్యంలో తిరిగి దాన్ని స్వర్ణగిరిగా పిలవాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దేశంలోనే తొలి ప్రైవేటు గోల్డ్ మైన్ అయినటువంటి జియో మైసూర్ గోల్డ్ మైన్ని నిన్న చంద్రబాబు గారు అయితే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. గతంలో కరువు సీమగా ఉన్నటువంటి రాయలసీమ ఈరోజు స్వర్ణసీమగా మారుతుంది, రతనాల సీమగా మారుతుంది. గతంలోనే వజ్రాల విషయంలో వెలుగొందినటువంటి రాయలసీమ ఈరోజు బంగారం విషయంలో కూడా వెలుగొందిందని చెప్పారు. భవిష్యత్తులో చిత్తూరు, అనంతపురంలో కూడా మరికొన్ని గోల్డ్ మైన్స్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ తయారైన బంగారాన్ని ఎక్కడికో తీసుకెళ్లి ఆభరణాలు తయారు చేయడం కాదు, ఇక్కడే ఒక గోల్డ్ జ్యువెలరీ పార్కుని ఏర్పాటు చేస్తామని, ఇక్కడే బంగారు ఆభరణాలు తయారు చేసే విధంగా ఏర్పాటు చేస్తాం. తద్వారా యువతకు ఉపాధి లభించడంతో పాటు అక్కడ తయారైన బంగారాన్ని అక్కడే గోల్డ్గా మార్చడంతో అది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా దేశంలోనే తొలి గోల్డ్ మైన్ అయినటువంటి జియో మైసూర్ గోల్డ్ మైన్లో 2వ యూనిట్ను కూడా చంద్రబాబు గారు ప్రారంభించారు. మొత్తంగా 405 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి ఈ పార్కుని దశల వారీగా విస్తరించుకుంటూ వెళ్తారు. మొదటి దశలో 400 కేజీల బంగారం ఉత్పత్తి లక్ష్యం, 2వ సంవత్సరం నుంచి 900 కేజీలు, అలాగే 3వ సంవత్సరం నుంచి ఏడాదికి 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయాలి అనే లక్ష్యంతో అయితే దీన్ని అయితే ఎక్స్టెండ్ చేస్తూ తీసుకువెళ్ళడం జరిగింది. ఒక రకంగా ఈ ప్రైవేటు గోల్డ్ మైన్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే మొట్టమొదటి గోల్డ్ మైన్. వాస్తవానికి ప్రస్తుతానికి గోల్డ్ గతంలో కర్ణాటకలో ఎక్కువగా దొరికేది. ప్రస్తుతానికి ఇప్పుడు కర్ణాటక కూడా గోల్డ్ తగ్గిపోయి అక్కడ యాక్టివ్గా ఉన్నటువంటి గోల్డ్ మైన్ కేవలం ఒకటి మాత్రమే ఉంది, అది ప్రభుత్వ రంగంలో ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాదాపుగా 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ బంగారం తీయటం వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా కూడా లాభం జరుగుతుంది. ఇక్కడ నుంచి తీసినటువంటి బంగారాన్ని బులియన్ మార్కెట్ ధరతో పాటు లెక్కించి 4% రాయల్టీ పన్ను కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే వాళ్ళు చెల్లిస్తారు. సో ఇది వాస్తవానికి 400 కేజీల బంగారానికి 60 కోట్లు, 900 కేజీల బంగారానికి అయితే దాదాపుగా 150 కోట్లు కూడా రాబోతున్నట్టుగా అయితే మనకి చెబుతున్నారు. భవిష్యత్తులో ఎంత బంగారం ఉత్పత్తి పెరిగితే ఆంధ్రప్రదేశ్ ఆదాయం కూడా అంత అయితే పెరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏపీలో స్వర్ణాధ్యయనం. ఏపీలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు. మంగంపేటలో బైరటీసు, కడపలో లైమ్ స్టోను, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైటు, చీమకుర్తిలో గెలాక్సీ గ్రానైటు, కుప్పంలో గ్రీన్ గ్రానైటు, శ్రీకాకుళంలో బ్రూ గ్రానైటు, గూడూరులో మైకా, నెల్లూరులో సిలికా, ఉత్తరాంధ్రలో బీచ్ శాండు, అనంతపురం, కడపలో ఐరన్ ఓరు, కేజీబిషన్ గ్యాసు, పెట్రోలు లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి వాల్యూ ఎడిషన్ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మోడల్గా మారిందని చెప్పి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగానే దొరకని ఖనిజం లేదు, పండని పంట లేదు. ఈ చంద్రబాబు గారు చెప్పినవన్నీ కూడా వాస్తవాలే. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్నటువంటి ఖనిజాలు కూడా చంద్రబాబు గారు ఈ సందర్భంగా ఉదాహరణతో సహా చెప్పడం జరిగింది. రాయలసీమ గ్రోత్ ఇంజన్గా జొన్నగిరి. రాష్ట్రం అన్నపూర్ణే కాదు, రత్నగర్భ కూడా. జొన్నగిరిలో జ్యువెలరీ పార్కు ఏర్పాటు. దేశానికి సరిపడా బంగారం ఇక్కడ నుంచే. చిత్తూరు, అనంతపురంలో త్వరలో గోల్డ్ మైన్స్. కర్నూలు జిల్లా జొన్నగిరి సభలో చంద్రబాబు. జియో మైసూర్ జొన్నగిరి ప్రాజెక్టు ప్రారంభం. జొన్నగిరికి స్వర్ణగిరిగా పేరు మార్పు. సో నేను ఇందాకే చెప్పినట్టుగా ఒకప్పుడు వాస్తవానికి జొన్నగిరి పేరు స్వర్ణగిరిగానే ఉండేది రాజుల కాలంలో. బట్ కాలక్రమేణా అది జొన్నగిరిగా మారింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్వర్ణగిరిగా మారుస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక గోల్డ్ మైన్కి సంబంధించి
ప్రారంభించి ప్రారంభోత్సవం చేసిన అనంతరం జొన్నగిరి గోల్డ్ మైన్లో తొలిసారిగా ఉత్పత్తి అయిన బంగారాన్ని చంద్రబాబు గారు అయితే చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ చంద్రబాబు గారు చూస్తున్నటువంటి బంగారం ఉందో ఇది ఈ గోల్డ్ మైన్ నుంచి తొలిసారిగా ఉత్పత్తి చేసినటువంటి బంగారం. దాన్ని చంద్రబాబు గారు చూడటం కోసం అని చెప్పి సందర్శనకైతే బిస్కెట్ల రూపంలోను చిన్న చిన్న పూసల రూపంలోను ఇక్కడైతే పెట్టడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. జొన్నగిరి గోల్డ్ మైన్లో బంగారం వెలికితీతతో రాయలసీమకు పూర్వ వైభవం రానుందని చంద్రబాబు గారు చెప్పారు. నవ్యాంధ్ర ముంగిట సువర్ణాధ్యాయనం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. జొన్నగిరి గోల్డ్ మైన్ సీమ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ అవుతుందని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద 405 కోట్ల పెట్టుబడితో స్థాపించిన జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టును చంద్రబాబు గారు ప్రారంభించారు. జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్స్, త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థలు సంయుక్తంగా దీన్ని అయితే నెలకొల్పాయి. అంటే మొత్తంగా 3 సంస్థలు కలిపి ఈ 405 కోట్ల రూపాయల ఈ జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ని అయితే అభివృద్ధి చేస్తున్నాయి. అందులో జియో మైసూర్తో పాటు డక్కన్ గోల్డ్ మైన్సూర్ అలాగే త్రివేణి ఎర్త్ మూవర్స్ కలిపి సంయుక్తంగా నెలకొల్పారు. అలాగే ప్లాంట్ విస్తరణలో భాగంగా 2వ యూనిట్ నిర్మాణాన్ని కూడా చేశారు. దానికి నిన్న చంద్రబాబు గారి చేత శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయించారు. అనంతరం గోల్డ్ మైన్ ప్రాంగణం, ప్రాసెస్ యూనిట్, బంగారం శుద్ధి చేసే ప్లాంట్లను చంద్రబాబు గారు పరిశీలించారు. త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి ప్రభాకరన్ అలాగే డైరెక్టర్గా ఉన్నటువంటి కార్తికేయన్ మైనింగ్లో మొదలుకొని బంగారం శుద్ధి చేసే వరకు అన్ని ప్రాసెస్ విభాగాలను విధానాలను చంద్రబాబు గారికి అయితే స్వయంగా తిప్పి చూపించి అవన్నీ కూడా వివరించడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా వచ్చి చూద్దాం. జొన్నగిరి కేంద్రంగా ఉత్పత్తి చేసిన బంగారు బిస్కెట్లు, బంగారాన్ని పరిశీలించారు. బంగారం శుద్ధి కోసం బంగారు ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలు, యువత శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని కూడా చంద్రబాబు గారు అయితే పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు గారు మాట్లాడుతూ దేశానికి సరిపడా బంగారం మొత్తం కూడా ఈ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ నుంచే సరఫరా కానుందని చెప్పి ఇది దేశానికే ఒక తలమానికంగా నిలుస్తుందని చెప్పి చంద్రబాబు గారు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. జొన్నగిరి ఇక స్వర్ణగిరి. సో ఈ సందర్భంగా ఏదైతే ఈ గోల్డ్ మైన్ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు ఈ జొన్నగిరికి స్వర్ణగిరిగా నామకరణం చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. జొన్నగిరి ఘనత ఈనాటిది కాదు. అశోకుడు 4వ రాజధాని అయిన స్వర్ణగిరే ఈనాడు జొన్నగిరిగా ప్రసిద్ధి వచ్చింది. 100 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం బంగారం, వజ్రాలతో నిండిపోయింది. ఇక్కడికి సమీపంలో ఎర్రగుడిలోని అశోకుడి శిలాశాసనంలో ఈ ప్రాంతం గురించి, గత వైభవాన్ని గురించి చాటి చెబుతున్నాయి. జొన్నగిరికి ఇక స్వర్ణగిరిగా నామకరణం చేద్దాం. 2047 నాటికి వికసిత భారత్ సాధనలో ప్రధాని మోదీ సంకల్పం. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తయారు చేయాలనేది నా సంకల్పం. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ దానికి సాకారం కానుంది. దేశ అవసరాల కోసం ఇప్పటికే భారీ ఎత్తున మనం బంగారం అయితే దిగుమతి చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇదే జొన్నగిరి గోల్డ్ మైన్ నుంచి దేశానికి సరిపడా బంగారాన్ని కూడా మనం ఉత్పత్తి చేయబోతున్నామనే విషయాన్ని చంద్రబాబు గారు అయితే చెప్పారు. ఇది ఎక్కడతో కాదు, త్వరలోనే భవిష్యత్తులో చిత్తూరు అలాగే అనంతపురం ప్రాంతాల్లో కూడా గోల్డ్ మైన్స్ ప్రారంభం కానున్నాయని, ఇక్కడ ఉత్పత్తి చేసిన బంగారాన్ని ఎక్కడికో తీసుకెళ్లి విక్రయించడం కాదు, జొన్నగిరి కేంద్రంగా బంగారు ఆభరణాలు తయారీ, జ్యువెలరీ పార్కు ఏర్పాటు చేస్తాం. తద్వారా యువతకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇక నుంచి ఏపీ అన్నపూర్ణ ఒక్కటే కాదు, రత్నగర్భ కూడా అని చెప్పారు. అక్రమ సంపాదన కోసం గత పాలకులు పరిశ్రమలను తరిమేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపి వారిని రాష్ట్రానికి తీసుకొస్తున్నామని చెప్పారు. సో ఇప్పటికే వచ్చిన కొన్ని పరిశ్రమల గురించి కూడా చంద్రబాబు గారు అయితే వివరించారు. ఏరోస్పేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీని కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నాం. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ను అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ను కూడా ఏర్పాటు చేస్తాం. అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తెచ్చాం. ఇక్కడ 5th జనరేషన్ ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. 2028 నాటికి ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా రాయలసీమలో స్టీల్ ప్లాంటుకు జూలై 3న శంకుస్థాపన కూడా చేస్తున్నామని చెప్పి రాయలసీమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేది చంద్రబాబు గారు అయితే వివరించారు.
నిజంగానే ఇప్పటికే మనం చెప్పుకున్నట్టుగా కియా పరిశ్రమను ఆల్రెడీ తీసుకొచ్చారు. దానివల్ల యువత ఉపాధి పొందారు. ముఖ్యంగా అనంతపురం రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది అనేది మనందరికీ తెలుసు. అలాగే 5th జనరేషన్ ఫైటర్ జెట్ల పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఇప్పటికే చంద్రబాబు గారు కేంద్ర మంత్రి కూడా ప్రకటించారు. అలాగే స్టీల్ ప్లాంటు, ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు జూలై 3న శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఆ విషయాన్ని కూడా చంద్రబాబు గారు అయితే తీసుకురావడం జరిగింది. ఇక కొప్పర్తిలో ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి, తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ. సో ఇంకొక అతి భారీ పరిశ్రమ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ. దాదాపుగా 2500 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ. అంటే ఇప్పటి వరకు మనకు రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు మాత్రమే చూసేవాళ్ళం, బట్ ఎక్కడో తయారైతే మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు తయారీకి ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. కియా కారు కూడా అంతే. ఇప్పుడు మనం కళ్ళ ముందు తిరిగే కియా కారు అనంతపురం మన దగ్గర తయారైనటువంటి కారు అని సగర్వంగా చెప్పుకోవచ్చు మనం. అలాంటి పరిస్థితే రేపు రాయల్ ఎన్ఫీల్డ్ బండి సమయంలో కూడా రాబోతుంది. మొత్తానికి చంద్రబాబు గారు రాయలసీమను రతనాల సీమగా చేస్తామని గతంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు రాయలసీమకు కియా పరిశ్రమ కావచ్చు, యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ కావచ్చు, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ కావచ్చు, లేదా త్వరలో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతానికి ఉపాధి అవకాశాలను లభించేలాగా, అక్కడ యువతకు ఉపాధి పెంపుదలతో పాటు అక్కడ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉంది. ఏదేమైనా మొత్తంగా నిన్న జొన్నగిరి ప్రాజెక్టు సందర్భంగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు అయితే అక్షర సత్యం. భవిష్యత్తులో దేశానికి అవసరమైనటువంటి బంగారం, మనకు బంగారం అంటే ఎంత ప్రీతో, ఈరోజు బంగారం ఎంత ఖరీదుందో మనందరికీ తెలుసు. ఒక రకంగా బంగారాన్ని మనం ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా మనం ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. కానీ భవిష్యత్తులో బంగారం మనం దిగుమతి చేసుకోవడం కాదు, అవసరమైతే మనమే ఎగుమతి చేసే స్థాయికి ఎదగబోతున్నట్టుగా కూడా చంద్రబాబు గారు చెప్పారు. మొత్తంగా ఇక నుంచి జొన్నగిరికి స్వర్ణగిరిగా పేరు మార్చారు. ఖచ్చితంగా ఈ జియో మైసూర్ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి అలాగే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు.